కడప జిల్లాలో ఒక కిడ్నాప్ వ్యవహారం ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆ అబ్బాయి కోసం తల్లిదండ్రులు, పోలీసులు పరుగులు పెట్టారు. 24 గంటల తర్వాత ఒక కొత్త విషయం తెలిసింది. అది విని ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. అసలు ఏమైంది? కిడ్నాప్ పెరుగున జరిగిన తంతు ఏమిటి? రాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ కాల్. తననెవరో గదిలో బంధించారన్న కుమారుడు. ఆ గదిలో పిల్లాడితో పాటు ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి చెప్పేది కట్టుకదేనంటున్న పోలీసులు. కడప జిల్లా చాపాడు మండలం కేతవరం గ్రామంలో విద్యార్థి సుదర్శన్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం హైడ్రామాగా తెలుస్తోంది. సుదర్శన్ మైదుకూరులోని శాంతినికేతన్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటకెళ్లి తిరిగి రాలేదు. రాత్రవుతుండగా తల్లిదండ్రులకు పిల్లాడే కాల్ చేశాడు. ఎవరో తనను కారులో వచ్చి బలవంతంగా లాక్కుపోయారని, ఓ గదిలో బంధించారని చెప్పాడు. అదే గదిలో తనతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు. అప్పటికే పిల్లాడి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు, స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే వెళ్లి చాపాడు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా సోమవారం ఉదయం మరోసారి పిల్లాడు కాల్ చేశాడు. తాను ఒక్కడనే గదిలో ఉన్నానని, ఎక్కడున్నది తెలుసుకుని చెబుతానని అన్నాడు. సెల్ ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా సుదర్శన్ విజయవాడలో ఉన్నట్లు తెలిసింది. పిల్లాడు కిడ్నాప్ కాలేదని, అదే జరిగి ఉంటే ఈ పాటికే కిడ్నాపర్లు సెల్ ఫోన్ లాక్కుని బ్లాక్మెయిల్ మొదలుపెట్టేవాళ్లే అంటున్నారు. పోలీసుల సమాధానంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ పోయి మధ్యాహ్నం 1 గంటకు 1 గంట నుంచి ఆడుకొని పోయి వచ్చినాడు. మళ్ళీ 6 వరకు ఉన్నాడు. బయటికి పోయిండు. 6కు 7కు పోయినాడు. బైరేన్ స్వామి దగ్గర కిడ్నాప్ చేసినారు. మాకు తెలియదు. ఇంటికి ఫోన్ చేసి చెప్పినాడు. చెప్పితే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. రాత్రి దాకా 8 గంటలకు మళ్ళీ ఉదయం రాత్రి 8 గంటలకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసిన తర్వాత అందరం ఎతికినాక పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేసినాము. అక్కడ వాళ్ళు చర్య తీసుకుంటామని కానిస్టేబుల్ చెప్పారు. సుదర్శన్ ఇంట్లో వాళ్లపై అలిగి వెళ్లిపోయి ఉంటాడంటున్న పోలీసులు త్వరలోనే అతన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. ఎక్కడున్నామంటే నాకు ఏం తెలియడం లేదు అని చెప్పినాడు. దాని మీద ఇది కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేయడంలో 356 అని రికార్డ్ చేసి ఆ కేసు మీద పార్టీస్ మా వాళ్ళు, ఐడి పార్టీ వాళ్ళు, మా కానిస్టేబుల్స్ అంతా పల్లెలకు పంపించినాము. అది విచారణ ఉంది. ఇదంతా కిడ్నాప్ డ్రామా అయినా లేక ఇంకేమైనా జరిగిందా అన్నది సుదర్శన్ తన తల్లిదండ్రులను చేరిన తర్వాతే తెలుస్తుంది. ప్రస్తుతానికి కిడ్నాప్ కాలేదనే అంతా భావిస్తున్నారు.